వాక్కులను మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ, దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించునుగాక. విశేషమైన తన కృపచేత దేవుడు నింపి మిమ్మల్ందరినీ నడిపించునుగాక. కృపయు కనికరమును సమాధానమును మీకును మీ కుటుంబాలకును విస్తరింపచేయునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన భాగంలో నుంచి కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. అనేక దినాల నుంచి ఈ యొక్క మాటలు మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మరి ఈ భాగంలో నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏమిటో దేవుడు మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. దేవుని వాక్యంలో దేవుని వాక్యాన్ని మనం గౌరవించాలని, సేవకులను తక్కువగా చూడకూడదని, మరి పాపానికి మనము చేసే పాపానికి తప్పకుండా ఫలితం ఉంటుందని, దేవుడు చెప్పే మాట నెరవేరుతుందనే విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. అదేవిధంగా మనుషుల భయము కంటే కూడా దేవుని భయమును కలిగి ఉండాలనే విషయం గురించి ఇక్కడ ఆమోసు ద్వారా దేవుడు రాయిస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మనుషులకు మరి కావాల్సింది ఏమిటంటే దేవుని భయము చాలా అవసరము. నేటి కాలములో అక్రమము, అనేక రకాల పాపములు, అపరాధములు, అన్యాయములు ఇవన్నీ కూడా విస్తరించడానికి కారణం ఏంటంటే దేవుని భయము లేకపోవటమే. మనుషులు దేవుని భయాన్ని విడిచిపెట్టారు. దేవుని భయము మనం కలిగి ఉండాలి. ఏది మనం కలిగి ఉండాలో దానిని విడిచిపెట్టి దేని విషయంలో మనం భయపడకూడదో దాని విషయంలో భయపడతా ఉన్నాము. దేవుని బిడ్డలారా, గమనించండి. దేవుని విషయంలో మనం భయపడాల్సిన వారిగా భయము కలిగి ఉండాలి. అందుకనే గడగడ వణుకుచు ఆయనను సేవించడని కీర్తనాకారుడైన దావీదు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవునికి భయపడే జీవితము మనం కలిగి ఉన్నప్పుడు నీవు ఆశీర్వదించబడటానికి ఒక కారణం ఏంటంటే, దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే దేవుని భయము చాలా అవసరమై ఉన్నదనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దేవుని బిడ్డలారా, దేవుని భయము చూడండి. మరి ఇక్కడ ఆమోసు ఎవరి భయాన్ని కలిగి ఉన్నాడంటే దేవుని భయాన్ని కలిగి ఉన్నాడు. అమధ్య అనే యాజకుడు అనేక రకాలుగా అడ్డుపడుతున్నా కానీ, అనేక రకాలుగా వ్యతిరేకత కనపరుస్తున్నా కానీ, ఆమోసు గురించి చెడ్డ మాటలు పలికినా, ఆమోసు గురించి లేనిపోని నిందలు వేసినా కానీ ఆమోసు భయపడలేదు. కానీ దేవునికి మాత్రమే ఆమోసు భయపడ్డాడు. దేవునికి భయపడటం అంటే దేవుని పట్ల మనం గౌరవం కలిగి ఉండాలి, దేవుని ఎడల భక్తి కలిగి ఉండటము, విధేయత మరియు ఆయన చిత్త ప్రకారము జీవించాలనే మనస్సు ఉండటమే దేవుని భయము. దేవుని బిడ్డలారా, ఆ మధ్య చెప్పినట్లు ఆమోసు చేయలేదు, కానీ దేవుడు చెప్పినట్లే దేవునికి లోబడ్డాడు ఆమోసు. కనుక దేవుని మనకి చాలా అవసరమైనది. బైబిల్ గ్రంథముల నుంచి ఇది నా ఒక వ్యక్తి గురించి మనం జ్ఞాపకం చేసుకుందామండి. ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనంలో మనం చదివినట్లయితే అక్కడ ఒక వ్యక్తి గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనంలో మనం చదివినట్లయితే దేవుడైన యెహోవా అక్కడ ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఆయన ఎవరంటే అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, 12వ వచనం చదివినట్లయితే దేవుని వాక్యములో ఈ విధంగా రాయబడుతూ ఉంది. అప్పుడు ఆయన, ఆ చిన్నవాడి మీద చెయ్యి వేయకము, అతనినేమియూ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ చదవబడిన భాగంలో మనం గమనించినట్లయితే దేవుడైన యెహోవా అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాము మరి తన జీవితంలో చూడండి, దేవుడిని వెంబడిస్తున్న వ్యక్తి అబ్రహాము. దేవుని ద్వారా మేలు పొందుకున్నాడు. దేవుడి ద్వారా దాదాపు చాలా సంవత్సరాలు పిల్లలు లేకపోయేసరికి దేవుడు అతన్ని పిలిచి, దేవుడు అతన్ని ఆశీర్వదించి అతనికి సంతానాన్ని దేవుడు అనుగ్రహించాడు.
మరి దాదాపు దేవుని బిడ్డలారా 100వ సంవత్సరంలో అబ్రహాముకి దేవుడు కుమారుని అనుగ్రహించిన తర్వాత ఆ కుమారుడు పెద్దవాడై దాదాపు 25 సంవత్సరాలు వయసు వచ్చినప్పుడు దేవుడు అబ్రహాముని పిలుస్తూ ఉన్నాడు. 22వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అబ్రహాముని అబ్రహామా అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని పిలుపుకి అబ్రహాము వెంటనే స్పందించాడండి. చిత్తము ప్రభువా అంటున్నాడు. నీ దాసు ప్రభువా, చిత్తము ప్రభువా నేను. దాదాపు మరి 125 సంవత్సరాలు 130 సంవత్సరాలు ఒకవేళ ఉండొచ్చు అబ్రహాముకి. ఆ సమయంలో కూడా దేవుడు పిలిచినప్పుడు దాదాపు 75 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు కూడా దేవునితో నడిచిన అనుభవం కలిగి ఉన్నా కానీ దేవుని పట్ల భయాన్ని కలిగి ఉన్నాడు అబ్రహాము. దేవుడు పిలిచిన వెంటనే స్పందించాడు. ఈరోజు ఎన్నిసార్లు పిలిచినా కానీ స్పందన లేని వ్యక్తులుగా మనం ఉంటున్నాము. దేవుడు వాక్యం ద్వారా పిలుస్తూ ఉన్నాడు, సేవకుల ద్వారా పిలుస్తూ ఉన్నాడు, అనేక రకాలుగా దేవుడు పిలుస్తూ ఉన్నా కానీ దేవుని బిడ్డలారా, స్పందన లేని వ్యక్తులుగా నేటి కాలంలో ఉంటున్నారు. మందిరానికి వెళ్ళే వాళ్ళే, విశ్వాసులే, రక్షించబడిన వాళ్ళే, కానీ దేవుని పిలుపుకు ఎలా ఉంది మన పరిస్థితి? స్పందిస్తున్నామా? దేవుడు పిలిచిన వెంటనే అబ్రహాము స్పందించాడు. దేవుని బిడ్డలారా, అదేవిధంగా దేవుడు ఒక మాట చెబుతాడు పిలిచి, అబ్రహామా, ఇదిగో నీవు నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని తీసుకొని నేను చూపించు ప్రదేశమునకు వెళ్ళి అక్కడ నీ కుమారుణ్ణి దహన బలిగా అర్పించమని దేవుడు చెప్పాడు. దేవుని బిడ్డలారా, గమనించండి. ఎక్కడికి వెళ్ళాలో, ఏం చెయ్యాలో, మరి తనకు బలి అర్పించాలో దేవుడే నిర్దేశిస్తూ ఉన్నాడు. దేవుడు చెప్తా ఉన్నాడు, ఇదిగో పలానా స్థలానికి వెళ్ళు, పలానా కొండకి వెళ్ళు, పలానా కొండ మీద నీ కుమారుడైన ఇస్సాకుని నాకు బలిగా అర్పించు అని దేవుడు చెబుతా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని ఆజ్ఞను విధేయతతో అంగీకరించాడండి. ఎటువంటి ప్రశ్నల వేళ అబ్రహాము దేవుడు చెప్పిన మాట మౌనంగా విన్నాడు. ఎదురు చెప్పలేదండి. ఎదురు చెప్పకుండా, దేవుని బిడ్డలారా, ప్రశ్నించకుండా దేవుడు చెప్పిన వెంటనే దేవుని ఆజ్ఞకు విధేయతతో అంగీకరించాడండి. ఈరోజు మనం ఎన్ని ఎదురు మాటలు చెబుతాము. సేవకుడు ఏదైనా చెప్పినప్పుడు దేవుని బిడ్డలారా, ఎన్ని రకాల సాకులు చెబుతూ ఉన్నాము, ఎన్ని రకాలుగా ప్రశ్నలు వేస్తూ ఉన్నాము, ఎన్ని రకాలుగా ఎదురు చెబుతూ ఉన్నాము. అలా ఎందుకు చేయాలి, ఇలా ఎందుకు చేయాలి, అక్కడికి ఎందుకు వెళ్ళాలి, ఇక్కడికి ఎందుకు వెళ్ళాలి, అది ఎందుకు చేయాలి, ఇలా రకరకాలైన ఎదురు చెప్పే వ్యక్తులు నేటి కాలంలో సంఘాలలో చాలామంది ఉన్నారండి. దేవుడు ఏదైనా చెప్పినా, సేవకుడు ఏదైనా చెప్పినా, వాక్యం ద్వారా తెలియపరిచినా కానీ విని లోబడే జీవితాలు లేవు. అబ్రహాము మరి దేవుని ఆజ్ఞకు విధేయతతో అంగీకరించాడు. ఒక పని చేయ అబ్రహాము అని అన్నాడు. అబ్రహాముని దేవుడు చేయమన్న పని సాధారణమైన పని కాదండి. అది చాలా కష్టమైన పని. ఏ తండ్రి ప్రపంచ చరిత్రలో ఏ తండ్రి కూడా చేయలేని కార్యం అది. కుమారుడు లేక పుట్టాడు, అనేక సంవత్సరాల వృద్ధాప్యమందు పుట్టాడు. అటువంటి కుమారుని తీసుకొని వచ్చి పలానా కొండ మీద మీరు బలి చెల్లించండి అని చెప్పలేదు, కానీ నీ కుమారుణ్ణే బలిగా అని చెప్పాడండి దేవుడు. అని అడిగాడు దేవుడు. వెంటనే అబ్రహాము ఏం చేస్తున్నాడు తెలుసండి, దేవుని ఆజ్ఞను అంగీకరిస్తూ ఉన్నాడు, విధేయత చూపిస్తూ ఉన్నాడు, లోబడతా ఉన్నాడండి. వెంటనే లోబడుతున్నాడు. అయ్యా 2 రోజులు ఆలోచించుకుంటా, లేదా శారమ్మతో కూర్చొని మాట్లాడతాను, లేదా ఇస్సాకు శారమ్మ మేము ముగ్గురం కూర్చొని మాట్లాడుకుంటాము, లేదా నాకు 4 రోజులు టైం అయ్యా ప్రభువా అని దేవుడికి ఎదురు చెప్పలేదండి. దేవుడు ఏది చెయ్యమన్నాడో అది చేయటానికి వెంటనే లోబడతా ఉన్నాడండి అబ్రహాము. ఉదయకాల సమయంలో దేవుడంటే భయం ఉన్నోళ్ళు, దేవుని మాట అంటే భయం ఉన్నోళ్ళు దేవుడు చేయమన్న పని చేయడానికి వెంటనే లోబడతారు. ఆలస్యం చేయరండి వాళ్ళు, వెంటనే లోబడతారు.
ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు యందు విశ్వాసం ఉంచి ఆయన బిడ్డగా మార్చబడి ఆయన రక్తములో కడగబడి ఆయనను అనుసరిస్తున్న నీ జీవితంలో దేవుని మాటకు, దేవుని వాక్యానికి, సేవకుల ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాటలను వెంటనే లోబడుతున్నావా, ఆలోచిస్తున్నావా, వాయిదాలు వేస్తున్నావా, ఎదురు చెబుతున్నావా, ప్రశ్నిస్తున్నావా? ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఏం మాట్లాడకుండా మౌనంగా తల ఊపాడండి. ఏం చేస్తున్నాడు తెలుసా? మరలా పొద్దున్నే ఆయన చేసే పని ఏంటంటే ఉదయాన్నే లేచి ప్రయాణానికి సిద్ధమవుతున్నాడు. ఏ ప్రయాణానికి? విహారయాత్రగా వెళ్తున్నాడా? లేదన్నా ఎవరైనా చుట్టాలింటికి వెళ్తున్నాడా? లేదండి, తన కుమారుణ్ణి బలి ఇవ్వటానికి ఉదయాన్నే లేచాడు. దేవుడు ఒక పని చేయమన్నాడు అంతే, దా పని మీద దృష్టి ఉంది. కుమారుడు అనేది వేరే విషయం అండి, అది లేదు. కానీ ఒక పని చేయమన్నాడు దేవుడు కనుక ఆ పని చేయడానికి తొందరపడతా ఉన్నాడు. లేచాడు, ఉదయాన్నే లేచాడు, ప్రయాణానికి సిద్ధమవుతా ఉన్నాడండి. ప్రయాణానికి అన్నీ కూడా సిద్ధమవుతాయి, నీరసంగా ఉండట్లేదండి. ఈరోజు మందిరానికి రావటానికే చాలామంది ఎంత నీరసంగా వస్తూ ఉంటారు, ఎంత అలక్ష్యంగా వస్తూ ఉంటారు, ఎంత నిర్లక్ష్యంగా వస్తూ ఉంటారు. దేవుడు నిన్ను ఆశీర్వదించే ఆ యొక్క దేవుని సన్నిధికి రావటానికి, సిద్ధపడి రావటానికి ఈరోజు ఎంత ఆలస్యం చేస్తూ ఉన్నాము, అశ్రద్ధ చేస్తూ ఉన్నాము, నిర్లక్ష్యంగా ఉంటున్నాము. దేవుని బిడ్డలారా, అశ్రద్ధగా ఉన్నవారిని, నిర్లక్ష్యంగా ఉన్నవారిని దేవుడు మరి ఆశీర్వదించడు. వారి మీదకు దేవుని శాపాలే వస్తాయి. వాక్యాన్ని మనం గమనించినట్లయితే దేవుని కార్యాల విషయంలో అశ్రద్ధ చేయువాడు శాపగ్రస్తుడవుతాడని ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థన పోవడానికి సిద్ధపడలేదండి అబ్రహాము, బలి చెల్లించడానికి సిద్ధపట్ల అబ్రహాము, ఏదో ఊరు చూసి రావడానికి సిద్ధపట్ల అబ్రహాము. తన కుమారుణ్ణి బలి ఇవ్వటానికి దేవుడు చెప్పిన స్థలానికి వెళ్ళి అక్కడ బలి ఇవ్వటానికి అబ్రహాము ఉదయాన్నే లేచి ప్రయాణానికి సిద్ధమవుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం వినిచిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కనీసము దేవుని మందిరానికి వెళ్ళటానికైనా ఉదయాన్నే లేచి సిద్ధపడే అనుభవం నీ జీవితంలో ఉందా? గుర్తుంచుకోవాలి. దేవుడు మందిరంలో, ప్రతి మందిరంలో ఒక సమయం పెడతారు. ఆ సమయానికి ముందుగానే వెళ్ళాలనే ఒక ఆలోచన నీ జీవితంలో కలిగి ఉన్నావా? ఒకసారి పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. దేవుని బిడ్డలారా చూడండి, దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే దేవుడు చూపించిన స్థలానికి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడు ఆడికి వెళ్తున్నాడు. తన ఇష్టం వచ్చిన మార్గాల్లో వెళ్ళట్లేదు. లోతుకి దేవుడు చెప్పాడు, నువ్వు పలానా స్థలానికి వెళ్ళాయా లోతు అంటే, అయ్యా అక్కడ దాకా నేను వెళ్ళలేనయ్యా, అక్కడ దాకా నేను వెళ్ళలేను, ఇగో ఇక దగ్గరగా ఉన్న ఈ కొండకి వెళ్తానని చెప్తున్నాడండి లోతు. దేవుడు చెప్పిన స్థలానికి వెళ్తే ఒకవేళ ఆశీర్వాదంతో నింపబడేవాడేమో. కానీ దేవుని బిడ్డలారా, దేవుడు చూపించిన స్థలానికి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఎవరా దేవుడు చూపించిన స్థలానికి వెళ్ళట్లా, ఆయనకి ఇష్టం వచ్చిన స్థలానికి వెళ్తూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో ఏ స్థలానికి వెళుతున్నావు? దేవుడు చూపించిన స్థలానికే వెళుతున్నావా? నీకు ఇష్టమైన స్థలాలకు వెళ్తున్నావా? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. దహన బలికి కావలసిన కట్టెలను ఇస్సాకు చేత మోయించాడు. మళ్ళీ బలిచ్చేది ఇస్సాకునే, కట్టెలు మోసింది కూడా ఇస్సాకే. కట్టెలు మోసుకుంటూ దేవుడు చూపించిన పర్వతానికి వచ్చాడు, కొండకొచ్చాడు. 3 రోజులు ప్రయాణం చేశాడండి. 3 రోజులు ప్రయాణం చేసినా కానీ అబ్రహాములో ఎటువంటి మార్పు లేదండి, ఎటువంటి ఆలోచన లేదండి. దేవుడు చేయమని అదే పని, ఆ పని మీదే దృష్టి ఉంది. అది చేయడానికే సిద్ధపడతా ఉన్నాడు, దానికి సంపూర్ణంగా లోపడతా ఉన్నాడు. కట్టెలు మోసుకుంటూ వారు మరి దేవుని పర్వతం మీదకి వెళుతున్నప్పుడు ఇస్సాకు అడుగుతా ఉన్నాడు, నానా కట్టెలున్నాయి, కత్తి ఉంది, నిప్పు ఉంది, మరి బలిపశువు ఏదని ఇస్సాకు తన తండ్రిని అడిగినప్పుడు బలిపశువు ఎవరో అబ్రహాముకు తెలుసు. అయినా కానీ అబ్రహాం ఏమంటున్నాడంటే, దేవుడే బలిపశువుని ఏర్పాటు చేస్తాడయ్యా అని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడే చేస్తాడు.
తెలుసు అబ్రహాంకి ఎవరో బలి పశువు, కానీ దేవుని మీద విశ్వాసంతో పలుకుతా ఉన్నాడు. దేవుడే చూసుకుంటాడు. మీ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డారా, విశ్వాసముతో మనం మాట్లాడుతున్నప్పుడు దేవుడు మన జీవితాల్లో అద్భుతమైన మేలులతో నింపుతాడు, అద్భుతమైన మేలులు జరిగిస్తాడు దేవుడు. కనుక అదేవిధంగా మనం గమనించినట్లయితే బలిపీఠము మరి పర్వతం మీదకి వెళ్ళి, దేవుడు చూపించిన పర్వతం మీదకి వెళ్ళి, కొండ మీదకి వెళ్ళి బలిపీఠము అబ్రహామే కట్టాడు. ఇస్సాకును కూడా కట్టి ఆ యొక్క బలిపీఠం మీద పడుకోబెడుతున్నాడండి. ఉదయకాల సమయంలో గమనించండి, బలిపీఠాన్ని కట్టాడు, ఇస్సాకును కట్టివేశాడండి. కట్టివేసి బలిపీఠం మీద పడుకోబెట్టాడండి. దేవుని ప్రజలారా, ఉదయకాల సమయంలో గమనించండి, దేవుడు చేయమన్న పని, ఆ పని అంతటినీ కూడా సంపూర్ణంగా అబ్రహాము చేస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, మన పరిస్థితి ఎలా ఉంది? ఎన్నో సాకులు చెప్తూ ఉంటాం. అయ్యా నేను బలిపీఠం కట్టలేనయ్యా, నేను ముసలోడయ్యా అంటలేదండి అబ్రహాము. రాళ్ళన్నీ పేర్చాడు, రాళ్ళు ఎత్తుకొని పేర్చాడు. రాళ్ళన్నీ అక్కడ కుప్పగేం లేవు, అక్కడక్కడ ఉన్న రాళ్ళన్నీ తీసుకొచ్చి ఎంతో ప్రయాసపడి కష్టపడి బలిపీఠాన్ని కట్టి, దానికంటే ఎక్కువగా మరి కుమారుని కూడా కట్టివేసి ఆ బలిపీఠం మీద మరి పడుకోబెట్టినట్లు మనం కట్టి బలిపీఠం మీద ఉంచినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డారా, ఉంచటం మాత్రమే కాదు, ఉంచినప్పుడు ఏవయా దేవా, ఏది ఇప్పటికైనా నీ మనసు మారిందా, మరి బలి చెల్లించమంటావా వద్దంటామని అబ్రహాం అడగలేదండి. తన కుమారుణ్ణి పడుకోబెట్టిన ఆ బలిపీఠం మీద ఉంచిన తన కుమారుణ్ణి చంపటానికి, ఆ బలి అర్పించడానికి సిద్ధమయ్యాడు. కత్తి లేపినప్పుడు వెంటనే ఆకాశం నుండి దేవుని స్వరము, దూత మాట్లాడుతూ ఉంది, అబ్రహామా అబ్రహామా అని పిలుస్తూ ఉందండి. దేవుడి వాక్యము వెంటనే దేవుడి దూత మాటకు విధేయుడవుతా ఉన్నాడండి. పిలిచిన వెంటనే ఆగిపోయాడు, పిలిచిన వెంటనే ఆగిపోయాడు. దేవుని స్వరాన్ని విన్న వెంటనే, దేవదూత స్వరాన్ని విన్న వెంటనే ఆగిపోయాడండి. ఈరోజు ఎన్నిసార్లు పిలుస్తున్నా కానీ లోబడే జీవితాలు చాలామందికి లేవండి. ఎన్నిసార్లు పిలుస్తున్నా, ఎన్నిసార్లు హెచ్చరిస్తూ ఉన్నా, ఎన్నిసార్లు గద్దిస్తూ ఉన్నా కానీ లోబడే జీవితాలు లేవు. అబ్రహాముకి ఒక్కసారి పిలవగానే వెంటనే విధేయుడయ్యాడండి, లోబడుతూ ఉన్నాడు. దేవదూత ఒక పని చెబుతోంది, ఇదిగో అప్పుడు మాట్లాడుతున్న ఈ మాట అండి. దేవుని వాక్యంలో మనకు 22వ అధ్యాయం 12వ వచనం మనం చదివినట్లయితే, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని నాకు వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడు వాడవని నేను తెలుసుకున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ప్రకటన చేస్తూ ఉన్నాడు, దేవుడు చెబుతా ఉన్నాడండి. అబ్రహాము గురించి దేవుడు చెబుతా ఉన్నాడు, ఇదిగో నువ్వు దేవునికి భయపడేవాడవయ్యా అని దేవుడే అబ్రహాము గురించి ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు చాలామంది మేము దేవునికి భయపడేవాళ్ళమండి, మేము దేవునికి భయపడేవాళ్ళమండి చెప్పుకుంటున్నారు. నీకు నువ్వు చెప్పుకోవడం కాదు, ఇతరులు చెప్పాలి, దేవుడు చెప్పాలి, దేవుడు చెప్పాలి. అబ్రహాముకి దేవుని భయం ఉందని దేవుడు చెబుతా ఉన్నాడండి. ఒక మనిషి గురించి దేవుడు చెప్పడం అంటే చాలా కష్టమైన పని. అయినా కానీ అబ్రహాములో దేవుని భయం ఉంది కనుక దేవుడు చెబుతా ఉన్నాడు, నీవు దేవుని భయం కలిగి ఉన్నవాడవయ్యా అంటున్నాడు. ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుడు అబ్రహాములో ఉన్న దేవుని భయాన్ని చూశాడో దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడు. ఆ సమయం నుంచి దేవుడు అబ్రహాముని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నుండి నువ్వు ఆశీర్వాదం పొందుకోవాలంటే నీలో ఉండవలసినవి అనేకమైన ఉన్నాయి, కానీ వాటిలో ఒకటి ఏంటంటే దేవుని భయం నీకు ఉండాలి. ఎవరైతే దేవుని భయాన్ని కలిగి ఉంటారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈరోజు దేవుడు మన జీవితాలు ఎందుకు ఆశీర్వదించట్లేదో తెలుసా? దేవుని భయం మనకు లేదు. నా ప్రియమైన దేవుని బిడ్డరా, అప్పటి నుంచి దేవుని భయం కలిగిన అబ్రహాముని అప్పటి నుంచి దేవుడు ఆశీర్వదించాడు, బహుగా ఆశీర్వదించాడు. ఉదయకాల సమయంలో మనం కూడా దేవునికి లోబడి దేవుని చెప్పినట్టు చేసినప్పుడు, దేవుని భయాన్ని కలిగి ఉన్నప్పుడు నిశ్చయముగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుని ఆశీర్వాదం పొందుకోవాలంటే
దేవునికి లోబడే జీవితం ఉండాలి. దేవుని ఆశీర్వాదం పొందుకోవాలంటే దేవునికి భయపడే జీవితం ఉండాలి. అబ్రహాంకి 2 ఉన్నాయండి. అందుకని దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. కనుక మన జీవితాల్లో కూడా అటువంటి అబ్రహాములాగా మరి లోబడే జీవితము, భయపడే జీవితాన్ని కలిగి ఉండి దేవుని ద్వారా కలిగే గొప్ప ఆశీర్వాదాలు పొందుకునే కృపను, ధన్యతను ప్రభు ప్రతి బిడ్డకు దయచేయునుగాక. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిల్లో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.